ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతా ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ ప్రజలకు చేసిన మోసపూరితమైన వాగ్దానాల పట్ల కానీ వాటిని ఏ విధంగా అమలుపరచాలా అనే ఆలోచనను పక్కన పెట్టి కేవలం డైవర్స్ పాలిటిక్స్ కి కేంద్ర పట్టర్స్ గా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు దాని నిదర్శనం ఏంటంటే మా నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి మీద చేసిన అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజల కోసం ఆయన పడిన తపనలు కావచ్చు, ప్రజల తరఫున కావచ్చు, ప్రజల కొరకు కావచ్చు, ప్రతి రోజు కూడా నిత్యం ఇదే పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి కూడా ప్రజల తరఫున పోరాడుతూ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందున్న నాయకుడు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల తరఫున పోరాడుతున్నాడు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతోనే కొంతమంది చేసిన కొన్ని అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ అదేదో మేము గొప్పగా ఏదో గొప్ప సాధించేసాము, ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేసాము అనే ఇంటిలో ఈ రోజు సర్వపరిశ్రమ నాయకుడు జబ్బలు తెరుచుకుంటూ నిన్న మన రోజున మహానాడు కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నెల్లూరు ప్రజలే కాదు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా మంది సిగ్గుతో తలచుకున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరో తెలియజేస్తా ఉన్నా, నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంత హుందాగా ఉంటాయంటే దాదాపుగా ఒక జడ్పీ చైర్మన్ గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో హుందాగా ఆ జడ్పీ చైర్మన్ కావచ్చు, అక్కడి నుంచి కావచ్చు, ఈ రోజు మంత్రి రాష్ట్ర మంత్రిగా కావచ్చు, ఒక నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఓడిపించిన తీరు కావచ్చు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్న విధానం కావచ్చు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ముద్రలు వేస్తున్నాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. దాన్ని నచ్చక ఈ రోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు కోర్టుకి అధికారంలో ఉందనే ఒకే ఒక కారణంతో ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, కార్యకర్తలకి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాడు, నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక అభయోగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేస్తూ కనీసం ఇక్కడ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఎక్కడ కూడా ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ కూడా రాకుండా ఆయన చేసిన చర్యలు చూస్తే సిగ్గుతో దాచుకున్న పరిస్థితులు ఈరోజు నెల్లూరు రాజకీయాల్లో. గతంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో మంది మహా నాయకులు కూడా రాజకీయాలు చేశారు. వివిధ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు రాజకీయాలు చేసినటువంటి గొప్ప గొప్ప నాయకుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నేదుమని జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఏసి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వివిధ పార్టీల నుండి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రతిష్టని పెంచే విధంగా రాజకీయాలు చేశారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాన్ని వ్యక్తిగతానికి వాడుకోరు కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వాళ్ళ మనిషిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడ కూడా పనిచేయాల. ఎంతో హుందాగా రాజకీయాలు చేసి నెల్లూరు జిల్లా రాజకీయ ప్రతిష్టతో పెంచారు తప్ప ఎక్కడ కూడా తగ్గించాల. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మా నాయకుడు శ్రీ భగవతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో మరింత ఉధృతంగా ఈ యొక్క కార్యాచరణాన్ని ఉంటాయి న్యాయపరంగా మేము పోరాటాలు చేస్తూ ఖచ్చితంగా మేము మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు గట్టి చర్యలు తీసుకోవడం తెలియజేస్తూ గోవర్ధన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ